సీతక్క ఎప్పటికైనా చెప్తాను నేను కింద స్థాయి నుంచి వచ్చిన 15 సంవత్సరాలు నా పరిపాలన చూసి నేను ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి నేనే మళ్ళీ గెలుస్తా అని చెప్తుంది. గెలిపిస్తారా? గెలిపియరన్న. ఆమె ఈ రీల్స్ చేయడం బాగా అయిపోయింది. చేయరు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి కింది స్థాయి వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచన తెలవాలి. మేము వరంగల్ నుంచి వచ్చినప్పుడు చిన్న 2 సైడ్ల గూడాలు చూసినాం. వాళ్ళ కరెంటు కూడా లేదు, కనీసం నీళ్లు తాగే నీళ్ళు కూడా లేదు. లేవన్నా. వాళ్ళ పరిస్థితి ఎండాకాలం అయితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. వాళ్ళకు లేవు. కొండాయిలో మొన్న లక్ష్మణబాబు గారే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే బోర్ వేయించారు. అక్కడ 30-40 కుటుంబాలకు ఇప్పుడు అది చక్కగా వాళ్ళకు మంచి వాటర్ వస్తాయి. సొంత నిధులతో ఏదైనా లక్ష్మణబాబు గారు చేసిన సొంత పైసలతో చేస్తారని ఎవరిని అడగడం లేదు. వాళ్ళని చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ ఒకవేళ టికెట్ ఇస్తే లక్ష్మణ్ బాబుకు ఇక్కడ జనరల్ వచ్చి టికెట్ ఇస్తే గెలిపించుకుంటారా? 100% అన్న. ఒక సైనికులు లెక్క గెలిపించుకుంటాం మేము అందరం కూడా. మాకు అదే ఆలోచన ఉన్నది. ఈసారి బాబు గారికి జనరల్ ఇక్కడ రావాలి, బాబు గారు ఎమ్మెల్యే కావాలి, లక్ష్మణ్ బాబు గారు ఎమ్మెల్యే కావాలి. 100% అయితే మంచి వ్యక్తి, విజన్ ఉన్న నాయకుడు అని. మనకు అలాంటి నాయకుడు దొరకడం కూడా అదృష్టమే మా ఏటున్నారని మా జిల్లాకు. అలాంటి వాళ్ళు ఉండాలి. వచ్చే ఎలక్షన్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటే ఏటు నగరానికి చూసి రాష్ట్రం మొత్తం ఏటు నగరం వైపు ఉంటుందా? చూసి తప్పకుండా ఏటునగరం వైపు ఈ జిల్లా వైపే ఉంటుంది. ఈసారి ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి, సీతక్కకు. మళ్ళీ వస్తుంది బీఆర్ఎస్, మళ్ళీ డెఫినెట్గా బీఆర్ఎస్ వస్తుంది.